కృష్ణానది పరిసర అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తోందన్న అనుమానంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అటవీ అధికారులు ఉమ్మడి గస్తీ నిర్వహించారు. ఆత్మకూరు, కొల్లాపూర్ అటవీ అధికారులు కలిసి బోటు ద్వారా నదీ పరివాహక ప్రాంతాల్లో పులి అడుగుజాట్ల కోసం విస్తృతంగా గాలించారు. పులి సంచారం నేపథ్యంలో నదీ తీరం వెంబడి ఉన్న గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి వేళలో అడవిలోకి వెళ్లొద్దని, అనుమానాస్పద కదలికలుంటే సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు సూచించారు. అయితే గత 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని కొత్తపల్లి మండలం సంగమేశ్వరం సమీపం నుంచి తెలంగాణకు 2 కిలోమీటర్ల మేర కృష్ణా నదిలో ఓ పెద్ద పులి ఈదుకుంటూ అవతలి ఒడ్డైన కొల్లాపూర్ అటవీ ప్రాంతంలో ప్రవేశించిందని రైతులు తెలిపారు. పులి నది దాటుతున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మా వార్తలో వెలుగొట్టు రిపోర్టర్లు తీసుకొచ్చి కూర్చోబెట్టినారు ఒకరోజు అరెస్ట్. మరి జాగ్రత్తగా ఉండండి. మీకు శబ్దం కానీ అరుపులు వినిపిస్తే మన వాళ్ళ చెప్పండి. 10 seconds పెడుతున్నా సార్. 10 seconds.